ఖచ్చితంగా పాటిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ అలయన్స్ కొన్నారు. అవునండి. ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి సౌత్ లో బలపడే విధంగా ఏమైనా వ్యూహం అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు 100%. ఎందుకంటే సౌత్ అన్నది కాదు, ఇప్పుడు అక్కడ జాతీయవాదం వినిపించిందండి బలంగా. జాతీయవాదంలో భాగంగా ఎక్కడైతే ఇందాక మిత్రులు అన్నారు ఒక సినిమా రూపకంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఏదైతే ఆయనకు ఉన్నటువంటి క్రేజే కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి జన ఆధారనే కావచ్చు, ఎక్కడైతే బలంగా ఉంటుందో ఈ రోజు మహారాష్ట్ర మిగతా ప్లేస్లకు వెళ్ళాడు, ఎక్కడెక్కడ వెళ్ళాడు, బలంగా ఎక్కడుంది అన్నది ఆ బేస్ మీద తీసుకొని ఈరోజు కర్ణాటకనే కావచ్చు, తమిళనాడే కావచ్చు, కేరళనే కావచ్చు, ఇటు తెలంగాణ బలంగా మొదటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ 1,00,000 సభ్యత్వాలతో మొదలు పెట్టుకొని దాదాపుగా 20 లక్షల పైగా సభ్యత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో మాత్రమే. అది మిగతా రాష్ట్రాల్లో ఇంకా బలంగా ఉంటుంది. కర్ణాటక పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీకు తెలుసు కొన్ని వేల మంది లక్షల మంది పోగానే ఏ రకంగా ఆయనకు జనాదరణ ఉంటుంది అన్నది. సో నేను ఈ బేస్ చేసుకొని నేను చెప్తున్నా, ఖచ్చితంగా తనకున్న పరిధిలో జనసేన పార్టీకి ఉన్న పరిధిలో యువతని ఏ రకంగా తీసుకెళ్ళాలి, భవిష్యత్తు కోసం ఇందాక నేను చెప్పాను, ఒక బార్డర్లో ఒక సైనికుడు ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం కాదు, ఇది నా ఊరు కాదు, నా ప్రాంతం కాదు, నేను నిలబడ్డ నేల నా దేశం అనే ఒక ఎన్డీఏ టీడీపీ పొత్తున్నందుకు అట్లా అనుకుంటున్నాడు. కానీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు హీరోగా వారి యొక్క క్రియాశీలకమైన బాధ్యత కొనసాగించిండు. కానీ ఇప్పుడు ఎన్డీఏతోని టీడీపీతోని పొత్తు అయిన తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారికి ధర్మం పట్ల, దేశం పట్ల, ప్రజల పట్ల, తెలంగాణ పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల, వివిధ రాష్ట్రాల పట్ల కూడా ప్రేమ పెరిగిందని నేను కూడా అనుకుంటా. పెరగాలి, జాతీయ స్థాయి హోదాలో కూడా ఉండాలి. లక్ష్మణ్ గారు నాగేష్ గారు క్లారిటీ మిస్ అవుతుంది కదా, సినిమాలో కావాలి ఇక్కడికి రాకాని రాజకీయాలు చేయడానికి నీ రాష్ట్రంలో చేస్తే ఇక్కడ వద్దు అని సాక్షాత్ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఇప్పుడు అంటే మెయిన్గా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, లేదా రాహుల్ గాంధీ, పివి నరసింహరావు గారు ఉన్నారు. వీళ్ళు పుట్టిన రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పోటీ చేస్తే గెలిచిన స్థానాలు ఉన్నాయి. ఎందుకు మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎందుకు రాకూడదు? రావద్దని ఎవరు కూడా క్లారిటీ అయితే నేనేమంటానంటే, దేశ పౌరులుగా మా లక్ష్మణ్ గారు ఏ పార్టీ అన్న పెట్టొచ్చు, నేను ఏ పార్టీ అన్న పెట్టొచ్చు, మీరు కూడా ఏ పార్టీ అన్న పెట్టొచ్చు. దేశ స్వేచ్ఛ స్వభావం అది నడుపుతామా, ఉంటుందా, పోతుందా అనేది దాన్ని నేనేమంటున్నానంటే, గౌరవ మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర మేము జనసేనని తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు, అండ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడు, గతంలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ఇలా మర్చిపోతా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య గారు సొంతంగా నేనేం చెప్తా ఉన్నా, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సరే ఇప్పుడు మన కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే మీ తమ్ముడు మీ అన్ననో అనుకుంటారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారికి స్వేచ్ఛ ఉంది, స్వభావం ఉంది, పెట్టుకోండి. కానీ నేను ఒకటి, అమరవీరులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గన్ పార్క్ దగ్గర వచ్చి నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, గద్దరన్న గారికి తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు కొన్ని తెలిసి తెలియక ఏదన్నా అని ఉంటే క్షమాపణ చెప్పిన తర్వాత వారి యొక్క పార్టీ క్రియాశీలకంగా జనసేన ఎన్డీఏ కూటమితో కలిపి ఇక్కడ తెలంగాణ ప్రజలకి జూన్ 2 నాడు జూన్ 2 నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం, అమరవీరులకు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ మీట్ లో వారి యొక్క అంశాల పట్ల, వారి యొక్క మరణాల పట్ల, వారి యొక్క ప్రక్రియ గతంలో జరిగింది మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులని కాంగ్రెస్ పార్టీని విమర్శించుంటే మేము స్వాగతిస్తాం. కానీ వారు తెలంగాణ అమరవీరుల గురించి ఒక మాట మాట్లాడకుండా సజావుగా మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్పాలని చెప్పి మా మిత్రుని ద్వారా నేను వాళ్ళ నాయకునికి చెప్పాలని చెప్పి జూన్ 2 డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, హోదాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సభ జరిగినుంటే డెఫినెట్ గా మొట్టమొదటిగా తెలంగాణ ఎవరైతే అమరవీరులకు ఆ రోజు అయిపోయిన తర్వాతనే సభ స్టార్ట్ చేసాం మేము. మాకు తెలుసు
మా దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ అంటే ప్రెస్ అలాంటిది. మీట్ లో ప్రస్తావన మీరు చేయరా అన్న? చెప్తున్నా. ఏంటి? ప్రెస్ మీట్ లో ప్రస్తావన ప్రెస్ చేయరా? మీట్ గురించి ప్రస్తావన ఇక్కడ ఇలా, నేను చెప్తున్నాను మీరు కూడా కాబట్టి తెలంగాణ నేను బిడ్డ. చెప్తున్నా. మా మగలు కూడా తెలంగాణ బిడ్డ. నగేష్ గారు ఆయనకు ఉన్నటువంటి మనం ఏదన్నా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అస్తిత్వం అంటే నేను ఒక భారతదేశ పౌరుడిగా నేను ఇక్కడ సభ పెట్టుకోవద్దన్న దాని గురించి ప్రెస్ మీట్ పెట్టారు. అరే మీరే క్లారిటీ అది ఇస్తున్నాను నేను. లక్ష్మణ మీరే అంటున్నారు. మేము నేను ప్రెస్ మీట్ భారతదేశంలో నేను ప్రెస్ మీట్ ఇప్పటికీ పెట్టొద్దాలే. భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. నేను కాదంటలేదు నేను కదా. రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ పెట్టుకున్నా, నా పార్టీ సభను పెట్టుకునే హక్కు నాకు లేదా అని చెప్పేసి అది కూడా ఈ రోజు తెలంగాణ ఆయుర్వేద నేను దానికి అనట్లేదు. దాన్ని మీరు నికాసుగా అడగండి, నిజాయితీగా అడగండి. తెలంగాణలో నిజాయితీగా నేను ఒకటే తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు నాకు లేదా అనే నేను దానికి ఆలోచన అంటలేదు. విధంగా ఈ రోజు కూడా ఆ కార్యాచరణ పెట్టిండ్రు తప్ప ఢిల్లీ నుంచి వేరే రకంగా తీసుకుపోయి క్షమాపణ చెప్పాలి, లక్ష్మణన్న, ఇంకో రకంగా ఢిల్లీ చెప్పాలి నుంచి అని అంటే సరాసరిగా నా శంషాబాద్ నోరు ఎయిర్పోర్ట్ లో చెప్పేసి దిగి మాట్లాడద్దు దయచేసి. శంషాబాద్ మీరు ఎయిర్పోర్ట్ లో క్లారిటీగా దిగి మాట్లాడండి, నేను క్లారిటీగా ఆన్సర్ ఇస్తా. ఎక్కడికి వెళ్ళదు, ప్రైమ్ 9 ఉన్నంతసేపు ఉందాం, క్లారిటీ ఇవ్వనిక మేము రెడీ. నేను ఒకటి చెప్తున్నా సార్, నేను ఒకటి తెలంగాణలో ఆవిర్భవించిన పార్టీ ఇక్కడ లక్షల పైగా సభ్యత్వాలు ఉన్నాయి కదా, తెలంగాణ యువత సార్, నేను కాదంటలేను కదా. నేను కాదు ఇప్పుడు కాదు ఏమంటున్నా, కాదు లక్ష్మణ్ గారు, మా మిత్రుడికి అది నేను జూన్ ఒకటి 2 చెప్తున్నా. ఎందుకు పెట్టుకోవాలంటే మరి అది కొంచెం వినేవాళ్ళకి పెట్టుకోండి సార్, ఎస్ పెట్టుకోండి. కానీ అమరవీరుల గురించి వారి మీరు యొక్క జరగనిస్తే ప్రెస్ మీట్ కదా, లో సభ జరిగితే కదా తెలుసా మీకు? ప్రెస్ మీట్ లో లక్ష్మణ్ అరే, భాయ్, ఇక్కడ కాదు కాదు లక్ష్మణ్ నగేష్ గారు, గారు, ఇక్కడ నేనేమంటున్నా? కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది, క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుంది. మీరు ఎందుకు ఇవ్వలేదు, భయపడే కదా ఇవ్వలేదు. ఇక్కడ త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి Definitely గా. ఎక్కడ మీకు దెబ్బ పడుతుందని భయపడిపోలేదు, అనుమతి 100% అందుకని సార్, సార్, మీరు కూడా ఇవ్వలేదు. సార్, అది మీరు కాదు, కూడా- నేను అంటున్నది వీళ్ళు అంటున్న నేనేమంటున్నా? నేను క్లియర్గా నెక్స్ట్ రా, పదం అదే నేను చెప్పడం కాదు, చెప్తా ఉన్నా. చెప్పడం కాదు, అలా నేను కాదండి, చెప్తున్నా. ఒక్క నిమిషం నేను అడుగుతున్నాను. దీనికి సభకు అందుకునే ఇవ్వలేదు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోవడానికి కారణం ఏంటని మీరు చెప్తున్నారు తప్పించి దానికి పర్ఫెక్ట్ రీజన్ లేదు అనేది వీళ్ళ నేను ఒకటి చెప్తున్నా సార్, దాని మీద కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. బ్రేక్ తీసుకున్న కోసం 2 నిమిషాలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే